సూపర్. సో వీటిని డెవలప్ చేయడానికి అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తాం, స్పెషల్ ఈవెంట్స్. రైట్. అంటే ఎలా అంటే ఇది బిజినెస్ రిఫరల్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, మేము ఒక వ్యాపారం చేస్తున్నాం. అలాగే ఒక రూమ్లో 50 మంది వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూర్చున్నారు. సో వాళ్ళకి అవసరం ఉంటేనే పక్కన వాళ్ళని రిఫర్ చేస్తారు. దాన్ని రిఫరల్ నెట్వర్క్ అంటాం. అంటే ఒకళ్ళు లీడ్ ఇచ్చారు, క్లోజ్ అయితే నాకు బిజినెస్ అయింది. అలా కాకుండా కొంచెం పవర్ నెట్వర్క్ని బిల్డ్ చేసాం. అంటే ఒక టైల్స్ అమ్మే పర్సన్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్లోనే ఒక 20 మంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన అలైడ్ ఇండస్ట్రీస్ అందరూ కలిసి ఒక టేబుల్ మీద కూర్చున్నారు. అప్పుడు ఒకే క్లయింట్ని 20 మంది పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం 10 మంది పంచుకోవచ్చు హ్యాపీగా. అంటే 10 మందికి 10 మంది క్లయింట్లు రారు, ఒక క్లయింట్ని 10 మంది పంచుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ పవర్ నెట్వర్క్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ టు బిజినెస్ పవర్ నెట్వర్క్ ఎలా అయితే మనం చేస్తున్నామో దీనిలో B2B నుంచి B2Cని బిల్డ్ చేయాలి. ఓకే. అంటే మార్కెట్లో కన్జ్యూమర్ ఎవరు, క్లయింట్ ఎవరు, మీ వస్తువు యొక్క వినియోగదారుడు ఎవరు, వాళ్ళని తీసుకొచ్చేసి మీకు ఒక మీటప్ కన్నా చేపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న సాహసోపేత ప్రయత్నం ఈ ప్రాపర్టీ ఎక్స్పో. అయితే ఒక్క మాట చెప్పాలి, సిటీలో వీక్లీ వన్స్ అయినా ఒక ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతూనే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద సంస్థలు, ఎగ్జాక్ట్లీ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నిర్వహిస్తుంటాయి. సో వై బిజ్ నెట్వర్క్? దీనికి నేను ఎందుకు రావాలి? మీ యూఎస్పీ ఏంటి దీనికి? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం పెద్ద దాన్ని ఏమంటారు, ధనం బాగా ఖర్చు అయ్యే ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ని డబ్బే ఖర్చు కాకుండా ఒక ప్లాట్ఫామ్ని జనరేషన్ చేసి పెట్టాం. అలాగే ఇప్పుడు మిగతా ఆర్గనైజేషన్స్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వ్యాపారం కోసం వ్యాపారస్తులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మన సెగ్మెంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, మన దగ్గర ఆల్రెడీ ఒక సిండికేట్ ఉంది, మన దగ్గర ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అలైడ్ ఇండస్ట్రీ పీపుల్ మన నెట్వర్క్లో దాదాపుగా టోటల్ నెట్వర్క్ మెంబర్షిప్ వచ్చి దగ్గర 6,500 మంది మన మొత్తం క్లబ్ అండ్ చాప్టర్స్లలో ఉన్నారు. సో ఈ 6,000 మందిలో కనీసం రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఒక 400 మంది ఉంటారు కదండి. సో ఈ 400 మందికి డైరెక్ట్ బిజినెస్ నెట్వర్క్ ఇప్పించడం దాని బాధ్యత కదండి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఇప్పుడు బాగా వీక్ అయిపోయి విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు కంపేర్ టు ది బెంగళూరు, కంపేర్ టు ది బాంబే, కంపేర్ టు ది హైదరాబాద్, అందరూ ఏమనుకుంటారంటే హైదరాబాద్లో రేట్లు తక్కువ అనుకుంటారు, కానీ బెంగళూరులో రేటు తక్కువ. బెంగళూరులో రెంట్లు ఎక్కువ, హైదరాబాద్లో రెంట్లు తక్కువ. కానీ బెంగళూరులో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి రేటు తక్కువ. బెంగళూరులో 45 నుంచి 55 లక్షల రూపాయల మిడ్ టికెట్స్ ఏవైతే ఉంటాయో దగ్గర 40% ఆఫ్ కన్స్ట్రక్షన్ అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయండి? చాలా తక్కువ. సో ఇప్పుడు హైదరాబాద్ టికెట్ సైజ్ పెరిగిపోయింది. ఈవెన్ దో కన్స్ట్రక్షన్ టికెట్ సైజ్ పెరిగింది, కానీ బ్యాంకర్స్ మీకు ఇచ్చే లోన్ సైజు, మీ జీతాలు పెరగలేదు, మీ ఆదాయం పెరగలేదు, మీకు ఇచ్చే లోన్ టికెట్ సైజ్ పెరగలేదు, కానీ ప్రాపర్టీ యొక్క యాక్చువల్ వాల్యూ టికెట్ సైజ్ పెరిగిపోయింది. సో అంత పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ విపరీతమైన ఫోర్సింగ్ సెగ్మెంట్లో చిన్న వ్యాపార సంస్థలు ఎవరైతే ఉన్నారో, అంటే చిన్న కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ కానివ్వండి, చిన్న ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేసేవి కానివ్వండి, వాళ్ళు అంత పెద్ద సెగ్మెంట్లోకి రాలేరు. మీరు అన్నారు చాలా ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటాయని. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ చేయాలి అని అంటే హైటెక్స్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్స్లోకి వెళ్తే ఒక రోజుకి అయ్యే ఖర్చు దాదాపుగా 60 లక్షల రూపాయలు ఓన్లీ ఫ్లోర్ ఖర్చే అవుతుంది. అంత ఫ్లోర్ ఎక్స్పెండిచర్ని పెట్టినప్పుడు వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్కి తక్కువ రేట్లకైతే ఇవ్వరు కదా. అంత రేటు పెట్టగలిగిన వాళ్ళు చిన్న సంస్థలు అయితే అంత పెట్టలేవు కదా. సో దానికోసం మేమేం చేసామంటే బడ్జెట్ అలొకేషన్. ఇప్పుడు హైటెక్ సిటీ పుట్టక ముందు, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ పుట్టక ముందు ఎక్కడ జరిగేవి ఎగ్జిబిషన్స్ అన్నీ? ఫంక్షన్ హాల్స్లో, వాటిలలో జరిగేవి కాదు సార్. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమున్నాయి తెలుసా మీకు? ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ మీద టెంట్లు వేసి చేసేవాళ్ళు అప్పట్లో. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఆ తర్వాత ఇక్కడ కోటి దగ్గర ఎగ్జిబిషన్ సెంటర్స్ చాలా ఫేమస్. సో అలాగే సికింద్రాబాద్లో జొరాస్ట్రియన్ క్లబ్ అని 1930లో అక్కడ క్లబ్ స్థాపించబడింది జ్యూస్ తోటి. సో ఈవెన్ పర్షియన్స్ ఉంటారు కదా, పర్షియన్స్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీ ఆధ్వర్యంలో అక్కడ పెట్టడం జరిగింది. ఇట్స్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అక్కడ దాదాపు 150 to 200 కార్స్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఇంకా చాలా పెద్ద ఏసీ కమ్యూనిటీ సెంటర్ ఉంది.
సో అది ఒకప్పుడు ఎగ్జిబిషన్స్కి సికింద్రాబాద్లో పెట్టింది పేరు. అచ్చా. సో ఆపోజిట్ టు ది పారడైజ్. ఓకే, సూపర్. సో ఇలా సో అక్కడ ఉంటుంది. చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ అగైన్ మళ్ళీ మనం మన బడ్జెట్లోనే వెళ్దాం. వావ్. సో బడ్జెట్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం కస్టమర్లకి అంటే ఎగ్జిబిటర్స్కి తక్కువ బడ్జెట్లో మనం స్టాల్స్ ఇవ్వగలిగితే ఆ ఏరియాలో ఉన్న బస్తీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో అక్కడ అంటే పెద్ద పెద్ద సంస్థలు పెట్టే ఎగ్జిబిషన్స్కి వెళ్తే అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అనే థాట్ ప్రాసెస్ నుంచి మిడ్ రేంజ్ ఆఫ్ టికెట్ సైజ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఈవెన్ దో ₹1,00,00,000 అనేది ఫ్లాట్ సైజ్ అనేది ఇక్కడ మీకు దొరకపోవచ్చు, ఇంకా తక్కువే ఉండాలి. కరెక్ట్. బిలో ₹1 crore టికెట్ సైజులని ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాలని, మిడ్ రేంజ్ బేసిక్ రేంజ్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేదిక అద్భుతంగా ఉపయోగపడాలి. మిడిల్ క్లాస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీ సరే ఇక్కడికి వెళ్తే 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు ప్లాట్లు దొరుకుతాయి, సో ఫ్లాట్స్ దొరుకుతాయి. సో అన్న కాన్సెప్ట్ అంటే చిన్న వాళ్ళకి తక్కువ రేట్లో మనం పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వస్తారు. అలాగే తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు క్లయింట్స్ కూడా ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు కొంటారా కొనకపోతే తర్వాత సంగతి, కానీ హైదరాబాద్లో రేట్లు పెరిగినాయి అన్న థాట్లో నుంచి అరే వాళ్ళు ఫోకస్ అవ్వట్లేదు, వాళ్ళు ఎలివేట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇక్కడ దొరికారు మాకు అని చెప్పేసి కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి కదా. సూపర్ సార్. అండ్ మీ క్యాప్షన్ చూశాను నేను, డిస్కవర్, ఇన్వెస్ట్, గ్రో. ఇది బయర్స్ కోసమా సెల్లర్స్ కోసమా ఈ థీమ్? ఇద్దరి కోసమే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బయ్యర్ ఉన్నారో వారిని సెల్లర్ డిస్కవర్ చేయాల్సిందే, సో సెల్లర్ని బయ్యర్ డిస్కవర్ చేయాల్సిందే. సో ఏది కూడా పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు. మేము పరిచయం చేసింది గొప్పదే అయ్యి ఉండదు, గొప్పదాన్ని మేము పరిచయం కూడా చేయలేం కదా సార్. నా ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే బిజ్ నెట్వర్క్ అని నాకు ఎందుకు ఇష్టమో చెప్తాను నేను. మన బిజ్ నెట్వర్క్ కొంపల్లి చాప్టర్కి దాని పార్ట్నర్ నన్ను ఇన్వైట్ చేశాడు గెస్ట్గా. సో చాలా నెట్వర్క్స్కి వెళ్తుంటాను కానీ చలో అని నేను కూడా వచ్చాను. సో వినోద్ అని నా ఫ్రెండ్ దాన్ని చూసుకుంటాడు. సో మీరు నమ్మరు సార్, ఆ ఒక్కరోజే నాకు 10 క్లయింట్స్ వచ్చారు. నాకు ఇంటర్వ్యూ చేయడానికి 10 క్లయింట్స్ వచ్చారు నాకు. మీరు రేట్ తగ్గిస్తే మొత్తం వచ్చేవాళ్ళు కొంచెం సీరియస్గా, అంటే అంతకంటే తగ్గించలేకపోయాను సార్. కాస్ట్ రైట్. ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఇక్కడ నుంచి నేను మీ మోడల్లోకి వచ్చేస్తా, మీరు చెప్పినట్టు వింటా నేను. ఎందుకంటే అర్థమైపోయింది నాకు ఎక్కడ బిజినెస్ ఉందనేది నాకు ఇప్పుడు అర్థమై. అంటే జస్ట్ ఒక్కరోజు వచ్చిన నాకే ఇంత బిజినెస్ జరుగుతుంటే బిజినెస్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఎంత బిజినెస్ జరుగుతూ ఉండాలనేది నాకు. ఏదైనా ఒకటే సార్, కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండాలి, రిపీటెడ్ క్లయింట్స్ ఉండాలి, రిపీటెడ్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఆపర్చునిటీ ఒకసారి రావడమే గొప్ప, అది మళ్ళీ రిపీట్ అవడం అంటే మీరెంత స్పీడ్ ఉండాలి, మీరెంత జెన్యున్గా ఉండాలి, మీరెంత కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి. కరెక్ట్. సో ఇప్పుడు బాగా జెన్యున్గా ఉన్నాం, బాగా సూపర్ ఉన్నాము, ₹500 రేట్ ఎక్కువ పెట్టామంటే జనం కొనరు కదండి. అవును. సో తక్కువ మంది ఉంటారు ఆ సెగ్మెంట్. సో ఏదైనా అంతే. ఇప్పుడు రోడ్డు మీద టీ ₹20 అమ్ముతారు, నీలోఫర్కి వెళ్తే ₹400 టీ అమ్ముతున్నారు కదా. ఓకే. 5 స్టార్ హోటల్కి వెళ్తే ₹700 టీ అమ్ముతున్నారు కదా. రైట్. సో అక్కడికి వెళ్ళే పర్సన్స్ దాని క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. కరెక్ట్. మనకి ఎక్కువ మంది కావాలన్నప్పుడు మనం తక్కువ ప్రైస్లోనే వెళ్ళాలి. ఓకే.